శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక మాసం ఆ శివునికి, ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన మాసం. సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి అలాంటి రోజున ఈ కథ విన్నవారికి ఆ సత్యదేవుని యొక్క కృపా కటాక్షాలు కలుగుతాయి. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ కథ మీరు వినగలుగుతారు. ఒకసారి శౌనికాది మహామునులు నైమికారణ్యానికి వెళ్ళి అక్కడి ఉన్న సూత మహామునిని దర్శించారు. వారు ఆయనతో, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పవిత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు. దానికి వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగాడు. ఆ విశేషాలు చెబుతాను, శ్రద్ధగా వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడు అయిన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచమైన మనుషులోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైన బాధలు పడడం గమనించాడు. వారు పడుతున్న దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యం కోసం కావచ్చు. కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అచట నిర్మల శరీరకాంతితో 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మములు కలిగిన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడవు, సర్వలోకాలకు మేలు చేయగలవాడవు, భక్తుల కోర్కెలు తీర్చగలిగిన వాడవు అని నారదుడు అనగానే అది విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. దానికి నారదముని, ఓ భగవంతుడా, మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గం లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి నీ కృపాసారాన్ని విస్తరించు అన్నాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారదా, లోక శ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతము ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రతఫలము ఎటువంటిది? దాని విధి విధానం ఏమిటి? ఇంతకు ముందు దీనినెవరు చేశారు? ఎప్పుడు చెయ్యాలి? అవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి, దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణ రోజున చేస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చెయ్యాలని లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరంలోనైనా చెయ్యవచ్చు. నెలకొకసారి చెయ్యవచ్చు, సంవత్సరానికి ఒకసారి చెయ్యవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపదలు కలిగి ఎప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా చెయ్యవచ్చు. ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడువు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను. అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసం ఉండి మరలా స్నానం చేసి వ్రతం మొదలు పెట్టాలి. రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. పూజాగృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీఠంపై అంచుగల ఒక కొత్త తెల్ల తువాలు పరవాలి. దాని మీద బియ్యం పోసి ఓ కలశపాత్ర
వెండి, రాగి, ఇత్తడి ఏదైనా పెట్టి దాని మీద ఒక కొబ్బరికాయను ఉంచి దాని మీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను. అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. ముందు కలశాన్ని పూజించాలి. తరువాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చెయ్యవచ్చు. స్త్రీలు కూడా చెయ్యవచ్చు. నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది. దుఃఖాలను తొలగిస్తుంది. ధనం వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. వేయేళ సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలమిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగంలో విశేష ఫలితాలను ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదుడికి చెప్పినట్లు సూతమహాముని సౌనికాది మునులకు చెప్పాడు. తర్వాత మరలా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీపట్టణంలో ఒక చాలా పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధలు పడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయ్యి అతని కష్టములేమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి ఆ మహావిష్ణువు, సత్యనారాయణుడు పేరు గల విష్ణువుని పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతం చెయ్యి అని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమకూరింది. దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతీ నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో అతని సర్వ దుఃఖములు తొలగిపోతాయి. ఈ బ్రాహ్మణుడి వల్ల విని వేరే ఎవరు చేశారో తెలపమని సౌనికాదిమునులు సూత మహర్షిని కోరుతారు. సూత మహర్షి ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషం ఏమిటని చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టాలు తొలగిపోయాయో చెప్పేసరికి కట్టెలు అమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది. ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకుంటాడు. ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలోనే చేస్తా అనుకుంటాడు. అనుకోవడమే తడువు. ఇప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకుని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ వ్రతమహత్యముచే అతడు పుత్ర పవిత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. సత్యవాక్కు గల ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవారు. అటు భద్రశీల అనే నదీ తీరమున భార్యతో కలిసి
సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితమేమిటి అన్నాడు. రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కడగడానికి చేస్తున్నా అని అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం చేస్తా అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు. తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆపద మొక్కులు సంపద ముంపులు అనే మాట ఊరికే రాలేదు కదా. ఆ అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు. కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యింది, యుక్త వయసు వచ్చింది. భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటివేసేవాడు. తగిన వరుడు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్యకుమారుడు ఉన్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడు. దేవుడు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంత కాలమయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్ళాడు. ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడు. ఆ శాపవశముచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి డబ్బు దొంగలించి భటులు వెంటబడుతూ ఉంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆగి ఆ డబ్బు వదిలేసి పారిపోయారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లుల్ని పట్టుకుంటారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది. ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక, సరి అయిన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒక రోజున ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలో ఆడింది తల్లి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చెయ్యాలి అని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తిరిగి చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమని, అలా చేయని పక్షంలో అతని రాజ్యం నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతుందని చెప్తాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇక భయం లేదని, దైవవశము వలన ఈ దుఃఖము కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్లకు రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళి రమ్మని దీవించి పంపాడు. రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగాడు. అప్పుడు వైశ్యులు ఈ సన్యాసిని లెక్క చెయ్యక పొగరుగా, ఓ దండి, ఏముంటుంది నీకెందుకు, దొంగలించడానికి వచ్చావా, ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసాలాడారు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పనయ్యి దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనే, మామాయ్, ఇది ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తే
సర్వశక్తి సంపన్నుడుగానున్నాడు. ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకు, నువ్వు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు విముఖుడువయ్యావు, అందుకే నీకు మాటిమాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడిలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులే ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరు. నేనెలా తెలుసుకోగలను? కావున ఆగ్రహించక ప్రసన్నుడు కమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిండిన వాడతో తిరుగు ప్రయాణం కట్టారు. తమ ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామిని పూజిస్తున్నారు. అది చివరిలో ఉంది. ఆ సంతోషవార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది. భర్త క్షేమంగా వచ్చాడనే సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు వాడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న వాడ మునిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనకబడకపోవడంతో ఎంతో దుఃఖించింది. ఆమె దురవస్థ చూసి తండ్రి, బంధువులు అందరూ బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇది అంతా ఆ భగవంతుని మాయ. ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకున్న శక్తులెవరు అని విలపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలయ్యింది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను, ఆ దేవదేవుణ్ణి తలుచుకుని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీవాణిగా ఇలా పలికాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదమును తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకు వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది. కళావతి అలా చేసింది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు. అప్పటికప్పుడే వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తరువాత ఇంటికి వెళ్ళాడు. అప్పటినుంచి ప్రతి పౌర్ణమికి, సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖాలను పొందాడు. ప్రజారంజకంగా పరిపాలించే తుంగజ్వలుడనే రాజకుడు గలడు. ఒకసారి అతను వేటకు పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేదతీరుతున్నాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకువచ్చి ఇచ్చారు. వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతనికి 9 కొడుకులు మరణించారు. ధనధాన్యములన్నీ నశించాయి. రాజు తన సత్యదేవుణ్ణి లెక్క చెయ్యకపోవడం చేతనే ఇలా జరిగిందని గ్రహించి గోపికల దగ్గరికి వెళ్ళి వాళ్లతో కలిసి సత్యదేవుణ్ణి పూజించాడు. అప్పుడు అతని 9 కొడుకులు ధనధాన్యములు తిరిగి పొందాడు. ఓ మునులారా, చూసారా, ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్యపూజను చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యములు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధ విముక్తిని పొందుతారు, భీతభయం కోల్పోతారు, చివరికి సత్యపురమును కాలిములారా. ఏ వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి విముక్తి గలవాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతమును మీకు చెప్పాను. ఇది కలియుగంలో విశేష ఫలప్రదము గలది. ఈ దేవుడిని సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తుల కోరిన కోర్కెలు తీర్చి సత్యరూపుడి కాగలడు. కావున ఎవరు నిత్యము ఈ వ్రతము చేస్తారో, ఎవరు వింటారో వారి పాపములు
సత్యదేవుని కృపచే నశించునని సౌనకాది మహామునులకు సూతుడు